గోల్కొండ కోటలో బోనాల జాతర కొనసాగుతోంది. రెండో ఆదివారం సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాయంత్రం వరకు 5 లక్షల మంది బోనాల జాతరలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. నగర నలుమూలల నుంచి తొట్టెలతో భక్తులు గోల్కొండ కోటకు రానున్నారు. సాయంత్రం 50 గ్రూపులతో తొట్టెల ఊరేగింపు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బోనాల జాతరపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. బోనాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుండి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడంతో పాటు వివిధ ప్రాంతాల నుండి, హైదరాబాదే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా జగదాంబిక అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన పరిస్థితి. ఇప్పటి వరకు మనకి నిర్వాహకుల నుండి, ఇటు కమిటీ సభ్యుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి దాదాపు 5 లక్షల వరకు కూడా 3 నుండి 5 లక్షల వరకు కూడా ఇప్పటికే భక్తులు దర్శనం చేసుకున్నారు. సో ఈరోజు రాత్రి వరకు దాదాపు 7 లక్షల వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కమిటీకి సంబంధించిన సభ్యులందరూ చెప్తున్నారు. ఉదయం నుండి బోనాల సమర్పణ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటల నుండి జోగినీలు బోనాలు సమర్పించేందుకు అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇటు కోటపైకి వెళ్లేందుకు ఒక మార్గం ఏర్పాటు చేశారు. అక్కడ ఎంట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంట్రీలో చెక్ చేయడంతో పాటు పూర్తిగా భద్రతాపరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. ముఖ్యంగా బోనాల సంబంధించి ఇటు గోల్కొండ కోట వద్ద కొంత మేరకు భక్తుల తాకిడి పెరిగిందని చెప్పాలి. ఉదయం నుండి భక్తులు వస్తూ ఉన్నారు కంటిన్యూస్ గా, కానీ క్రమేపీ ఇప్పుడు మాత్రం తాకిడి పెరిగింది. జోగిలకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు రావాలి. 3 గంటల నుండి 3 గంటల తర్వాత మొత్తం కూడా జోగిలు బోనం సమర్పించేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుని అధికారులు చెప్పారు. కాబట్టి 3 గంటలు దాటిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుండి జోగిలు పూర్తిగా బోనాలను సమర్పించేందుకు గోల్కొండ కోటకు వస్తున్న సిచ్యువేషన్. దాంతోపాటు ఇటు పోతురాజు విన్యాసాలు, డబ్బు చెప్పుళ్ళు ఫుల్ జోష్ఫుల్ గా గోల్కొండకు సంబంధించిన బోనాలు కొనసాగుతున్నాయి. సో పోలీసులు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ అనుకోవచ్చు, దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి కొన్ని ఆంక్షలు విధించారు. ఇక లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు పూర్తిగా ఇటు టాస్క్ ఫోర్స్, దాంతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ముఖ్యంగా షీ టీమ్స్, మహిళలు ఎక్కువగా కూడా బోనాల జాతరలో పాల్గొంటారు కాబట్టి మహిళలకు కొన్ని వేధింపులు, ఆకతాయిల నుండి ఉండే అవకాశం ఉంటుంది. సో షీ టీమ్స్ కూడా పకడ్బందీగా పనిచేస్తున్న సిచ్యువేషన్. సో గోల్కొండ కోట వద్ద బోనాలకు సంబంధించి మాత్రం క్రమేపీ భక్తుల తాకిడి పెరుగుతుంది. ఎప్పుడు చూసినా గోల్కొండ బోనాలు అంటే చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున గోల్కొండ బోనాలు చూడడానికి, జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. సో ఈ ఏడాది కూడా అదే కంటిన్యూ అవుతుంది. మనం చెప్పుకుంటున్నట్లు ఇప్పటికే దగ్గర 5 లక్షల వరకు కూడా భక్తులు ఈరోజు ఉదయం నుండి కూడా అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. సో ఈరోజు రాత్రి వరకు దాదాపు 7 లక్షలకు ఆ సంఖ్య చేరే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేశాము అనేది ఇక్కడ పీస్ కమిటీకి సంబంధించిన సభ్యులు చెప్తున్నారు. సో ఓవరాల్గా పెద్ద ఎత్తున భక్తులు అయితే గోల్కొండ బోనాలకు సంబంధించి గోల్కొండ కోటకు విచ్చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. విజువల్లో ఒక కమాండ్ కంట్రోల్ సంబంధించింది కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా వివిధ శాఖలకు సంబంధించి అధికారులు అందరినీ కూడా ఒకే వేదికగా మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్. సో మొత్తంగా గోల్కొండ బోనాలకు సంబంధించి ఎక్కడికక్కడ సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆ సీసీ కెమెరాల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు వాటిని వీక్షించడంతో పాటు ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తున్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఓవరాల్గా గోల్కొండ బోనాలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఇప్పటివరకు బోనాలకు సంబంధించి జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి చర్యలు అధికారులు తీసుకున్నారు. సో ఓవరాల్గా గోల్కొండ బోనాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సో ప్రస్తుతం ఇంకా గోల్కొండ కోట వద్ద
బోనాలు కొనసాగుతున్నాయి. సో ఈరోజు రాత్రి వరకు కూడా ఈ కొనసాగుతాయి. సో పెద్ద ఎత్తున గోల్కొండ పరిసర ప్రాంతాలకు సంబంధించి తొట్టెల ఊరేగింపు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మొత్తానికి గోల్కొండ కోట వద్ద ఇప్పటి వరకు బోనాలకు సంబంధించి మాత్రము ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతము ఏర్పడలేదు. ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నాయి. సో ఈరోజు రాత్రి వరకు కూడా భక్తుల తాకిడికి సంబంధించి ఒక 7 లక్షల వరకు కూడా భక్తులు జగదాంబిక అమ్మవారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నట్లు కమిటీకి సంబంధించిన సభ్యులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్, V6 న్యూస్, గోల్కొండ కోట నుండి.